హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమూస్ కిచెన్. ఇవాళ రెసిపీ ఫిష్ కర్రీ అండి. చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా ఎవరైనా చేసుకునేటట్లుగా చూపిస్తున్నాను. చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ మసాలాస్తో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఇక్కడ నేను 1 kg ఫిష్ని తీసుకున్నానండి. అంతా నేను ఎక్కువగా ఫిష్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. క్లీన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటో కట్ చేసుకోవాలండి, చాప్ చేసి తీసుకోవాలి. అందులోకి 2-3 లవంగా, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ కారం, రుచికి సరిపడిన సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కర్రీకి కొంచెం ఎక్కువగా ఆయిల్ పడుతుందండి, లేకపోతే టేస్ట్ రాదు. అందులోకి 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదంతా కూడాను మా చేతులతో అదంతా కొంచెం బాగా మెత్తగా, లైట్గా మెత్తగా అయ్యేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిక్స్చర్ అంతా కూడాను చేప ముక్క మీద మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అదే సేమ్ బౌల్లో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ని ఫిష్లోకి వేసేసుకోవాలి. ఫిష్ కర్రీలో ఎక్కువగా వాటర్ పట్టవండి, అందుకని కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఒక గ్రేవీ కావాల్సిన దాన్ని బట్టి వేసుకున్న తర్వాత ఒకసారి ప్యాన్ని మా చేతులతో పట్టుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 minutes కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో అది చెక్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇందులోకి స్పూన్ అస్సలు యూస్ చేయకూడదండి. స్పూన్ యూస్ చేస్తే ముక్క విరిగిపోతుంది. స్పూన్ యూస్ చేయకుండానే మేము చేతులతో పెట్టుకొని తిప్పుతూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 5 minutes కోసం అలా కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం గ్రేవీ థిక్ అవుతుంది అన్నప్పుడు అందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 minutes మళ్ళీ కుక్ చేసుకోవాలి. గ్రేవీ అంతా కొంచెం థిక్ అయిపోవాలండి. ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది అంటే కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ ఫిష్ కర్రీని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, తక్కువ మసాలాస్తో. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.